హైదరాబాద్ 2024. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి పార్ట్ టైం జాబ్ చేస్తుండే. కానీ అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒకరోజు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో 2-3 గేమ్లు ఓడిపోయినా సరే ఎలాగో అలా గెలుస్తా అన్న కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఆడి గెలిచాడు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. దీనితో ఎంత ఓడిపోయినా ఏదో ఒక రోజు గెలుస్తానన్న మైండ్ సెట్తో ఆడుతూ తన సేవింగ్స్ అన్ని కోల్పోయాడు. ఇప్పుడు కోల్పోయిన డబ్బుల్ని ఎలాగైనా తిరిగి సంపాదించాలని అప్పులు చేసి మళ్ళీ ఆడి మళ్ళీ అవి కూడా పోగొట్టేశాడు. చేసిన అప్పులని ఎలాగైనా తీర్చాలని ఎంతో మెంటల్ స్ట్రెస్కి గురయ్యాడు. ఆ బాధను చూడలేక వాళ్ళ డాడీ ఎలాగో అలా అప్పులు తీర్చాలని చెప్పి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆ మెంటల్ ప్రెషర్ని తట్టుకోలేక ఆ స్టూడెంట్ తన ప్రాణాలు తీసుకున్నాడు. ఆ యువకుడు బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయి ఊపిరి తీసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లు యువకుల ఉసిరు తీస్తున్నాయి. ఈ బెట్టింగ్ భూతం ఓ యువకుడి ప్రాణం బలిగొనడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఐపీఎల్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ బెట్టింగ్ మా భారతదేశంలో జూదం అనేది ఇప్పుడు కాదు, మహాభారత కాలం నుండే ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే అయితే మహాభారత కాలంలో కౌరవులు పాండవుల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు పాండవులు వాళ్ళ రాజ్యాన్ని సైతం కోల్పోయారు. ఆ తర్వాత అప్పటి రాజులు వేరే వేరే ఆటల పేర్లతో జూదం అనేది ఇంకా అలానే ఆడడం కొనసాగించారు. దాని తర్వాత జూదం అనేది ఇంకెక్కువ స్ప్రెడ్ అయింది. 1600 ADలో మొఘల్స్ వాళ్ళు కోడి పందాలని మొదలు పెట్టారు. ఆ తర్వాత 1777 ADలో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలోకి హార్స్ రైడింగ్, చెస్ అండ్ మరియు క్రికెట్ లాంటి స్పోర్ట్స్ ని తీసుకొచ్చారు. ఎప్పుడైతే హార్స్ రైడింగ్ స్పోర్ట్ మన ఇండియాలో వచ్చిందో దాని తర్వాత మన వాళ్ళందరూ కూడా దానిపైన జూదం వేయడం మొదలు పెట్టారు. అది మెల్లిమెల్లిగా అలా పెరుగుతూ వచ్చింది. దాని తర్వాత అదొక వ్యసనం లాగా మారిపోయింది. ఇది గమనించిన బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో గ్యాంబ్లింగ్ హౌస్ అనేది మొదలు పెట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత దానివల్ల చాలా లాస్ వచ్చాయి. ఆ తర్వాత 1867లో బ్రిటిష్ వాళ్ళు ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ఏదో కాదు, పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా మనకి బ్రిటిష్ వాళ్ళు గ్యాంబ్లింగ్ అనేది ఇల్లీగల్ అని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చాక మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అదే యాక్ట్ని ఎలాంటి చేంజెస్ చేయకుండా అలానే ఫాలో అవుతూ వచ్చారు. మన ఇండియాలో గ్యాంబ్లింగ్ అనేది ఇల్లీగల్ అని అనౌన్స్ చేశాక కూడా కొందరు కొత్త ఆట పేర్లతో గ్యాంబ్లింగ్ అనేది ఇలానే కొనసాగించారు. కొన్ని రోజుల తర్వాత ఇది గమనించిన మన ఇండియన్ గవర్నమెంట్ 1955లో ఒక కొత్త యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అదే ఈ యాక్ట్ వచ్చినాక కొన్ని రోజులకి మా ఇండియన్ గవర్నమెంట్ ఆర్ఎండి చరణ్ బోల్వాలా అనే అతని పైన కేసు రిజిస్టర్ చేశారు. ఎందుకు అంటే ఆయన ఇల్లీగల్ గా రమ్మీ క్లబ్స్ అనేది నడిపిస్తున్నాడు. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ ని అసలు గ్యాంబ్లింగ్ అంటే ఏంటి, అందులో ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అని ఒక డెఫినేషన్ ఇవ్వమని చెప్పారు. దాని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ విని సుప్రీంకోర్టు వాళ్ళు ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది అనౌన్స్ చేశారు. లీగల్ అంటే గేమ్ ఆఫ్ స్కిల్, ఇల్లీగల్ అంటే గేమ్ ఆఫ్ ఛాన్స్ అనే ఒక తీర్పుని ఇచ్చారు. మనకి ఏ గేమ్లో అయితే ఎక్కువగా లక్కి ఇంపార్టెన్స్ ఉంటుందో దాన్ని మనం గేమ్ ఆఫ్ ఛాన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కసినోస్లో చూసుకుంటే మనకి రోలెట్ కానీ స్లాట్ మిషన్ కానీ ఇలాంటి గేమ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఎక్కువగా లక్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ ఈ మధ్య టెలిగ్రామ్లో ఎక్కువ వినిపించే గేమ్ కలర్ ట్రేడింగ్ గేమ్, అండ్ ఇది కూడా మొత్తం లక్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైనా 2 గేమ్లు ఓడిపోగానే 3వ గేమ్ మనమే ఖచ్చితంగా గెలుస్తాము. ఎందుకంటే లక్ మన వైపు ఎప్పుడో అప్పుడు ఉంటుంది కదా అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే అది మొత్తం ప్రాబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కసినోలో రోలెట్ గేమ్ తీసుకుందాం. అక్కడ మనకి 36 నంబర్స్ ఉంటాయి. అందులో సగం రెడ్ బాక్సెస్ అండ్ బ్లాక్ బాక్సెస్ ఉంటాయి. కానీ అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అక్కడ మనం గెలిచే ఛాన్స్ 50-50 కాదు. ఎందుకంటే అక్కడ ఇంకో 2 గ్రీన్ బాక్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే బాల్ అక్కడ పడుతుందో మొత్తం మనీ అంతా కసినో ఓనర్స్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం విన్ అయ్యే ప్రాబిలిటీ 47.4% అండ్ కసినోది 5.26%. సో ఇలా వాళ్ళు మాక్సిమం ప్రాఫిట్స్ ఎర్న్ చేసి మనని ఫూల్ చేస్తుంటారు. సో ఇదే పద్ధతిలో టెలిగ్రామ్లో కలర్ ట్రేడింగ్ గేమ్ ఉంటుంది. కానీ ఇది అంతకు మించింది. ఎందుకంటే ఇక్కడ ఏ కలర్ విన్ అవ్వాలన్న కంట్రోల్ మొత్తం అడ్మిన్ చేతిలో కానీ లేదా ఆల్రెడీ కంప్యూటర్ ప్రోగ్రామ్డ్ అయ్యి ఉంటుంది. సో ఒకవేళ మీరు గెలిచినా కూడా ఎట్ ద ఎండ్ ఛానల్ అడ్మినే గెలుస్తాడు. ఎందుకంటే మీకన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. ఇంకా క్రికెట్లోనే కళ 11, బింజో అని చెప్పేసి 2 యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారా. ఎవరు పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తున్నారు. అంటే అందులో ఏమన్నా బెట్ కాకుండా నన్ను పూజ నడుస్తుందా? సో ఇప్పుడు ఏ గేమ్ అయితే లక్ అని ఎక్కువ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుందో ఆ గేమ్ని మనం గేమ్ ఆఫ్ స్కిల్ కింద కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రమ్మీ, క్రికెట్, హార్స్ రైడింగ్ ఇవన్నీ గేమ్స్ని గేమ్ ఆఫ్ స్కిల్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే వీటి మీద ఎవరైనా బెట్ వేయాలంటే ఈ గేమ్ గురించి ఎనఫ్ నాలెడ్జ్ కానీ లేదా స్కిల్ కానీ ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ 11 తీసుకుందాం. ఇక్కడ ఆడబోయే 2 టీమ్స్ నుంచి మనం బెస్ట్ 11 పిక్ చేసుకొని ఒక టీమ్ ని క్రియేట్ చేయాలి. అక్కడ మనకి ప్లేయర్ పర్ఫార్మెన్స్ బట్టి మనకి పాయింట్స్ వస్తాయి. ఫర్ సపోజ్ ఒక మెగా ఈవెంట్ అవుతుంది అనుకుందాం. అక్కడ ప్రతి ప్లేయర్ ఒక ఎంట్రీ ఫీ తోటి జాయిన్ అవుతారు. సో ఆ మనీ అంతా క్యాష్ పూల్ లో కలెక్ట్ చేస్తారు. అండ్ ఆ ఈవెంట్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని విన్నర్స్ ని అనౌన్స్ చేసి మనీ అంతా వాళ్ళకి డివైడ్ చేసేస్తారు. సో అందులో తప్పేముంది, గెలిచిన వారికి ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని అనుకుంటున్నారా? నో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 2 crores రూపీస్ అనుకుందాం. కానీ అందులో పార్టిసిపేట్ చేసేవారు 1.7 crore పీపుల్ ఉన్నారు. సో వారికి విన్ అయ్యే ప్రాబిలిటీ ఎంత ఉంటుందో తెలుసా? 0.00005% మాత్రమే. ఈ విన్నింగ్ పర్సెంటేజ్ మిగతా బెట్టింగ్ యాప్స్ కంటే చాలా అంటే చాలా తక్కువ. బట్ ఇట్స్ స్టిల్ లీగల్ ఇన్ ఇండియా. ఎందుకంటే మన లా ప్రకారం ఏ గేమ్లో అయితే బైనరీ అవుట్కమ్ ఉంటుందో, అంటే ఓన్లీ 2 పాసిబుల్ థింగ్స్, ఐదర్ విన్ అవుతావు లేదా లూజ్ అవుతావు. బట్ డ్రీమ్ 11 వరకు వచ్చేసరికి ఇక్కడ పాసిబుల్ థింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఓడిపోవచ్చు, లేదా కొంచెం మనీ గెలవచ్చు, లేదా ఎక్కువ మనీ గెలవచ్చు. సో ఇక్కడ మనకి డిసిజన్ మేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ బేస్డ్ మీద మనకి ఈ గేమ్ని గేమ్ ఆఫ్ స్కిల్స్ కింద కన్సిడర్ చేసి ఇండియాలో లీగల్ చేశారు. వాళ్ళందరూ ప్రమోట్ చేస్తుంది లీగలైజ్డ్ బెట్టింగ్ యాప్. యాప్ అనేది తప్పే, ఫ్యాంటసీ యాప్స్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని అప్రూవల్ చేసింది. ఎందుకు అప్రూవల్ చేసిందంటే గవర్నమెంట్కి కావాల్సింది ట్యాక్స్. మోస్ట్లీ ఈ యాప్స్కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఉంటారంటే జల్దీగా డబ్బులు సంపాదించాలి, జల్దీగా ఏదో చేసేయాలన్న ఉత్సాహంతో ఉన్న వాళ్ళకే మోస్ట్లీ వీళ్ళ మేజర్ కస్టమర్స్ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, దీనిలో ఎన్నో రకాల యాడ్స్ రన్ చేస్తుంటారు అనమాట. ఈ యాడ్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా షైనీగా ఉంటాయి, మీకు బోనసెస్ ఇస్తామని చెప్తారు, లేదా ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ని ప్రామిస్ చేస్తూ ఇలా చాలా యాడ్స్ రన్ అవుతాయి. బట్ కానీ ఒక్కసారి మీరు స్టెప్ వేసారా చూద్దామని, ఇక అంతే, మళ్ళీ వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు అక్కడ. సో వన్స్ మీరు ఈ యాప్స్లో జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చే వెల్కమ్ బోనస్ తోటి వీళ్ళే స్వయంగా ఉండి కొన్ని ఇస్తారనమాట మీతోటి. సో ఈ బిట్స్లో ఏంటంటే మెజారిటీగా స్టార్టింగ్లో మీరు విన్ అవుతారు, కొన్ని లూజ్ అవుతారు. సో ఎవ్రీ టైమ్ యూ విన్, మీ విన్ అనేది ఒక మంచిగా గ్లోరిఫై చేస్తారనమాట. బట్ ఎవ్రీ టైమ్ యూ లూజ్, నెక్స్ట్ కి వెంబడే రెడీ చేస్తారనమాట. చాలా మంది అనుకోవచ్చు, లేదు ఇలాంటి యాప్స్లో నా కంట్రోల్ నా చేతిలోనే ఉంది, నేను కావాలంటే తీసుకుంటా, లేదంటే లేదా. బట్ మీకు తెలియకుండానే మెల్లగా మీరు ఆ అడిక్షన్లో పడిపోతారు అనమాట. కంట్రోల్ మీ చేతి నుండి చేజారిపోతుంది అక్కడ. సో మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్లాట్ఫామ్స్లో యాడ్స్ ఎక్కడా ఉండవు. మిమ్మల్ని అదే యాప్లో హుక్ చేసి పెట్టడానికి ఐదర్ వేరే గేమ్స్ అని ఇంప్లిమెంట్ చేస్తారు కానీ, బట్ మీకు ఆఫ్ స్క్రీన్ వెళ్ళిపోదాము ఇట్లా ఆ థాట్ని రప్పించే ఏ యాడ్ కానీ ఏ ప్రెజెంటేషన్ అట్లాంటివి ఏమి ఉండవు. ఈ బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఒక టైంలో కంటిన్యూస్ లూజింగ్ స్ట్రీక్లు ఉంటారు. ప్రతి బెట్ ఓడిపోతూ వస్తారు. బట్ ఎవ్రీ టైం వాళ్ళు ఓడిపోయిన నెక్స్ట్ కూడా ఎట్లా ఆలోచిస్తారంటే నెక్స్ట్ టైం నేను గెలుస్తున్నాను, ఇది మనదే అని అనుకుంటారు. అది కూడా కాదు. ఈ సెన్స్లెస్ లాజిక్ని గ్యాంబ్లింగ్ ఫ్యాలసీ అంటారు. ఎప్పుడైతే మన బ్రెయిన్ లాజికల్గా థింక్ చేయడం ఆపిస్తుందో, జస్ట్ ఇల్లాజికల్ థాట్స్ తోటి, లేదు మన లోపల ఉన్న గ్రీడ్ని పెంచే థాట్స్ వస్తాయో దాన్ని గ్యాంబ్లింగ్ ఫ్యాలసీ అంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇంకో మేజర్ ట్రిక్ని ప్లే చేస్తాయి మీ మీదే, అదే సోషల్ వాలిడేషన్. దీనికోసం అని లీడర్ బోర్డ్ అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తాయి. ఎవ్రీ టైం మీరు చేసినప్పుడల్లా మిమ్మల్ని టాప్లో ఉన్న వాడిని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఏంటంటే మీకు కాంపిటేటివ్నెస్ మీలో పెరిగి మీరు ఎక్కువ టైం ఈ యాప్కి హుక్ అయ్యి ఉండి ఎక్కువ పైసలు అలా చేస్తూ ఉండడం అనేది వీళ్ళ మేజర్ మోటో ఉంటుంది ఇక్కడ. సో ఇలాంటి సైకలాజికల్ ట్రిక్స్ ఎన్నో వాడి మిమ్మల్ని ఇలాంటి యాప్స్కి అడిక్ట్ అయ్యేలా చేస్తారు వీళ్ళు. సో ఈ గ్యాంబ్లింగ్ వల్ల చాలా మంది ఫైనాన్షియల్గా మాత్రమే కాదు ఇంకా చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. సో హైదరాబాద్కి చెందిన ఒక వ్యక్తి ఇలానే తొందరగా డబ్బులు సంపాదించాలని చెప్పి గ్యాంబ్లింగ్ లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసి ఆడడం మొదలుపెట్టాడు. స్టార్టింగ్లో వచ్చిన ప్రాఫిట్స్ వల్ల చాలా ఎగ్జైట్ అయినా కానీ చివరికి తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఆ అడిక్షన్ వల్ల ఎంతో మెంటల్ స్ట్రెస్కి గురైండు. సో ఆఖరికి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం సేవ్ చేసిన డబ్బులు మొత్తం పోగొట్టేసి ఆ మూమెంట్లో ఏం చేయాలో అర్థం కాక హి టుక్ హిస్ ఓన్ లైఫ్. సో ఇక్కడ చూస్తే ఈ గ్యాంబ్లింగ్ అనేది 3 waysలో ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫైనాన్షియల్ లాస్, సెకండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అండ్ థర్డ్ రిలేషన్షిప్. సో ఫస్ట్ ఫైనాన్షియల్ లాస్. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పి ఇలాంటి యాప్స్కి అడిక్ట్ అయ్యి చివరికి ఉన్నదంతా కోల్పోతాం. సో సెకండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ అడిక్షన్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జైట్ అవ్వడం అండ్ లాస్ వచ్చినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలా కంటిన్యూస్గా జరగడం వల్ల ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్కి గురవుతాం. అట్ లాస్ట్ యూ లూజ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇట్ ఎఫెక్ట్స్ యువర్ రిలేషన్షిప్. సో ఈ అడిక్షన్లో మునిగిపోయి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోవడం, సో అలాగే డబ్బుల కోసం ఆర్గ్యూ చేయడం వల్ల, అబద్ధాలు ఆడడం వల్ల యూ ఎండ్ అప్ లూజింగ్ యువర్ రిలేషన్. సో ఈ 3 ఇంపాక్ట్స్ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు అండ్ మనం ఆ లాస్ని అఫోర్డ్ చేయలేమని అర్థమయ్యాక దే ఈవెన్ టేక్ దేర్ ఓన్ లైఫ్. ఇప్పుడు
లింక్ యాప్స్ అన్నది ఒక సమస్య అనుకుంటే దాని మూల కారణం ఏమనుకున్నారు? లింకులు ఇక్కడ ఓపెన్ అవ్వడం. ఆ లింక్ కనుక ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ప్రమోట్ చేయడానికి ఎవరికి అవ్వదు, ఆడడానికి ఎవరికి అవ్వదు, సమస్య పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. సొల్యూషన్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఇలాంటి గ్యాంబ్లింగ్ యాప్స్ అన్నిటిని బ్యాన్ చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ రియాలిటీలో చూస్తే అది చాలా కష్టం. ఎందుకంటే ఇది ప్రస్తుతం భూమిలో ఉన్న మార్కెట్. ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ని బ్యాన్ ఆర్ బాయ్కాట్ చేసి కిందికైతే లాగలేము. ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ సపోర్ట్ మనకు ఖచ్చితంగా ఉండాలి. బట్ అది కూడా పాసిబుల్ కాదు. ఎందుకంటే దీనిలో చాలా పెద్ద నెట్వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెట్వర్క్ అంటే మనకు తెలిసిందే, చాలా డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎన్ని డబ్బులు అంటే ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ ద్వారా మన గవర్నమెంట్కి అప్రాక్సిమేట్లీ 14,000 crores ట్యాక్స్ అయితే వస్తుంది ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. సో ఇలాంటి అప్రూవ్డ్ గ్యాంబ్లింగ్ యాప్స్ మీద అయితే మన గవర్నమెంట్ ఎలాంటి స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోలేదు ఆర్ బ్యాన్ కూడా చేయలేదు. బట్ మనం లిమిటేషన్స్ అయితే పెట్టొచ్చు. పాయింట్ నెంబర్ 1, టెలిగ్రామ్లో ఉన్న ఇల్లీగల్ బెట్టింగ్ని అండ్ బయట చాలా ఇల్లీగల్ యాప్స్ నడుస్తాయి. ఇవన్నిటి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని కంప్లీట్లీ బ్యాన్ చేసి పడేయాలి. సెకండ్, ప్రతి యూజర్ ఇలాంటి గ్యాంబ్లింగ్ యాప్స్లో రిజిస్టర్ అయినప్పుడు వాడికంటూ సర్టన్ రూల్స్ పెట్టాలి. అదేంటంటే ఒక యూజర్ బ్యాక్గ్రౌండ్ని బట్టి తనకంటూ ఒక లిమిట్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ లిమిట్ని ఆ యూజర్ క్రాస్ చేస్తాడో అప్పుడు తనని కంప్లీట్లీ యాప్ నుంచి బ్యాన్ చేయాలి. అండ్ ప్రతి యూజర్కి ఒకే ఐడి ఉండాలి. ఎందుకంటే సర్టన్ గ్యాంబ్లింగ్ యాప్లో ఆ యూజర్ బ్లాక్ అయినప్పుడు ఇంకో గ్యాంబ్లింగ్ యాప్లో ఆ యూజర్ ఐడిని చూసి తనని లాగిన్ అవ్వకుండా చేయాలి. అండ్ ఇలాంటి గ్యాంబ్లింగ్ యాప్స్లో ఎవరైతే రిస్క్ టు రివార్డ్ బాగా క్యాల్కులేట్ చేస్తారో వాళ్ళకి లిమిట్ అనేది కూడా పెంచొచ్చు. అట్లా కూడా రూల్స్ ఉండాలి. థర్డ్, మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి గ్యాంబ్లింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా గట్టిగా అరిచి లాభం వస్తుందని చెప్తారు కానీ నష్టం వస్తుందని ఎవరు చెప్తలేరు. సో ఇప్పటి నుంచి ఈ ప్లాట్ఫామ్స్ని ప్రమోట్ చేసేటప్పుడు డబ్బులు ఎట్లా వస్తాయో అని చెప్తారు కదా, అలాగే డబ్బులు పోతాయని కూడా చెప్పండి. అండ్ ఫోర్త్, ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ అనేటివి అప్పట్లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు పోయినా వాళ్ళకి ఫరక్ కూడా పడది. బేసిక్గా నేను ఏం చెప్తున్నా అంటే ఈ గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు మన సైకాలజీతో బాగా ఆడుకుంటారు. ఎలా అంటే డబ్బు కోసం గ్రీడ్ అనేది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సో దాన్ని మీరు రియలైజ్ అయ్యి మీ ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి. మీ సోషల్ స్టేటస్ అనేది, మీ లిమిటేషన్స్ ఏందో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ గ్యాంబ్లింగ్ అనేది పెద్ద ట్రాప్ అండ్ ఇట్స్ ఎ లూప్ గైస్. దాంట్లో పడితే కష్టం, బయటికి రాలేము. సో దాంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరెవరు ఉన్నారో ఇప్పటికీ లేట్ అవ్వలేదు. ప్లీజ్ బయటికి రండి గైస్.